నమస్తే అండి. నేను మీ డాక్టర్ శశాంక్, శ్రీ లలిత ఆర్థో కేర్, నెల్లూరు. సో లాస్ట్ టైం మనం ఏసీఎల్ ఇంజరీస్ అంటే ఏంటో చూసాం. సో ఏసీఎల్ ఇంజరీ జరిగినప్పుడు మీకు ఇమీడియట్ గా ఎలా ఉంటుంది? మోకాలు బాగా వాచిపోతుంది అనమాట. ఎందుకంటే ఏసీఎల్ అనేది దానికి కూడా వాస్కులర్ సప్లై, బ్లడ్ సప్లై ఉంటుంది కాబట్టి తెగినప్పుడు రక్తం ఎక్కువ మనకి హీమాట్రోసిస్ అంటాం. జాయింట్ అంతా రక్తంతో నిండిపోవడం. దాంతో పాటు మీకు యూజువల్ గా ఏసీఎల్ ఇంజరీ జరిగినప్పుడు మెనిస్కస్ ఇంజరీ అనేది కూడా జరుగుతుంది. మెనిస్కస్ అనేది ఒక డిస్క్ లాగా ఉంటుంది అనమాట. మనకి మోకాల్లో ఎముకి మధ్యలో మీకు డిస్క్ లాగా కనిపిస్తా ఉంటుంది. దాన్ని మెనిస్కస్ అంటారు. సో ఇలాంటి ట్విస్టింగ్ ఇంజరీస్ అయినప్పుడు కామన్ గా ఏసీఎల్ తో పాటు యూజువల్ గా మెనిస్కస్ అనేది కూడా దెబ్బతింటా ఉంటుంది. సో మీకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మోకాలు వాపు రావటం, అడుగు వేస్తే నొప్పి రావటం, మోకాలు తొలగిపోయినట్టు అనిపించడం, ఇవి మీకు కామన్ గా ఉండే సిమ్టమ్స్. నొప్పి అనేది ఏసీఎల్ వల్ల రాదండి. యూజువల్ గా మెనిస్కస్ వల్లే మీకు నొప్పి అనేది తెలుస్తా ఉంటుంది. సో మెనిస్కస్ నొప్పి ఎలా ఉంటుంది? గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది మీకు నొప్పి. మెయిన్ గా ఏది మెట్లు ఎక్కుతున్నప్పుడు పర్టికులర్ గా మీకు ఏదో గుచ్చుకున్నట్టు అనిపించడం. రెండోది నడుస్తున్నప్పుడు లాకింగ్ సెన్సేషన్, అంటే సడన్ గా అడిగేసేటప్పుడు మడత పెట్టిన మోకాలు సడన్ గా ముందుకు రాదనమాట. ఏదో ఇరుక్కున్నట్టు ఉంటది, మళ్ళీ సడన్ గా వదిలి ఫ్రీగా వస్తుంది ముందుకి. దాన్ని లాకింగ్ అంటారు. ఏసీఎల్ వల్ల మీకు మెయిన్ గా తెలిసేది ఇన్స్టెబిలిటీ. మోకాలు తొలగిపోద్దేమో, స్పీడ్ గా నడుద్దాం అంటే మోకాలు పక్క తొలుగుతుందేమో అని ముందే మనకి సెన్స్ తెలుస్తా ఉంటుంది అనమాట. మెట్లు ఎక్కేటప్పుడు కూడా అంతే, మీకు మోకాలు పక్క తొలుగుతుందేమో అని భయం వేస్తా ఉంటుంది. సో ఏసీఎల్ కానీ మెనిస్కస్ కానీ దెబ్బ తగిలినప్పుడు మీకు వచ్చే సిమ్టమ్స్.